నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విద్య మీద ఫోకస్ పెట్టినాను. గత 3 సంవత్సరాలుగా మేము చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, ప్రయోగాలు కావచ్చు, అద్భుతమైన ఫలితాలు ఇచ్చి ఈరోజు రాష్ట్రానికి ఒక మోడల్ లాగా తయారవుతున్న సందర్భంలో ఈ సంవత్సరం మా నియోజకవర్గంలోని దాదాపు 100 పాఠశాలలకు 100 విద్యా వాలంటీర్స్ ఇచ్చి వారి ద్వారా ఏదైతే సఫలీకృతమైన ప్రయోగం ఉన్నదో పిల్లలందరినీ కూడా వాళ్ళ టీచర్స్ విద్యా వాలంటీర్స్ సమన్వయంతో పిల్లల చదువు పట్ల వాళ్ళ అటెండెన్స్ తర్వాత కలిసిమెలిసి కూర్చొని చదువుకోవడము, లిటిల్ టీచర్గా ఒకరికి ఒకరు చెప్పుకోవడము, హోంవర్క్ను అక్కడే చేసుకోవడము, మొత్తం ఒక ప్రాసెస్ని ఇవాల్వ్ చేసినాము. అది ఈరోజు 100 పాఠశాలలకు తీసుకెళ్తా ఉన్నాం. సో విద్యా వాలంటీర్లను ఎంపిక చేసుకున్న తర్వాత వారికి ఓరియంటేషన్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. అలాగే విద్యాశాఖ ద్వారా జిల్లా కలెక్టర్ గారి ద్వారా మీరందరూ కూడా ఈ విద్యా వ్యవస్థలో భాగస్వాములే. మీరు కలిసిమెలిసి మనం పనిచేసి అద్భుతమైన ఫలితాలు సాధించాలన్న ఆత్మవిశ్వాసం వాళ్ళలో ఉండే విధంగా ఈరోజు కలెక్టర్ గారితో మిగతా విద్యాధికారులతోటి డిఓ గారితో ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఈ మీటింగ్లో అందరూ హెడ్ మాస్టర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అలాగే వివిధ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నాయకులు కావచ్చు, అందరూ కూడా వచ్చి ఆ విద్యా వాలంటీర్లకు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, వాళ్ళకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఒక అద్భుతమైన ప్రయోగం ఈరోజు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. నేను మీడియా మిత్రులను ఒకటే కోరుతా ఉన్నా, విజయవంతంగా జరుగుతున్న ఈ ప్రయోగం మిగతా జిల్లాలలో, మిగతా నియోజకవర్గాల్లో కూడా జరిగేటట్టుగా విస్తృతమైన ప్రచారం మీరు కనుక కల్పిస్తే కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం దాదాపుగా 20,000 మంది ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలను మేము టచ్ చేయగలుగుతా ఉన్నాము. వాళ్ళ విద్యా ప్రమాణాలను పెంచడానికి ఈరోజు 100 వాలంటీర్లను మేము ఇచ్చి ఒక మంచి ప్రయోగాన్ని మేము మొదలుపెట్టాం. కాబట్టి మీరందరి సహకారం నాకు కావాలని చెప్పి కోరుకుంటూ జిల్లా యంత్రాంగం కూడా సహకరిస్తూ ఉంది. చాలామంది ఈ మోడల్ను చూసి ప్రభావితమై మేము కూడా ముందుకు వస్తాం, మీకు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ 10 నెలలు అంటే వచ్చే ఏప్రిల్ దాకా పరీక్షలు అయ్యేదాకా మా విద్యా వాలంటీర్లు ఆయా స్కూళ్ళల్లో వాళ్ళకు అలాట్మెంట్ జరిగిన స్కూళ్ళల్లో ఆ పిల్లలను కంటికి రెప్పలాగా చూసుకుంటూ వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ 360 డిగ్రీస్ డెవలప్మెంట్కి వాళ్ళు దోహదపడతారని చెప్పి నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను.